ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రార్థించారా? దేవుని వాక్యం చదివారా? మంచిది. ప్రతిరోజు కూడా ప్రార్థన వాక్యంలో మనం ముందుకు సాగిపోయే వరంగా ఉండాలి. ఇంతకీ ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. విశ్వాసం కలిగి ఉన్నారా? క్రైస్తవ జీవితంలో విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాసం గట్టిగా పట్టుకొని అంతం వరకు మనము ముందుకెళ్ళుట దేవుని చిత్తం. ఇంతకీ విశ్వాసం 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 అనే అనేక విధాలుగా మనం విశ్వాసం గురించి బోధిస్తున్నప్పుడు లేదా ఆ యొక్క పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. విశ్వాసం విశ్వాసం అన్న మాట తరచుగా వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. ఇంతకీ క్రైస్తవుని జీవితంలో విశ్వాసము ఒకవేళ లేకుంటే లేదా విశ్వాసం మూలమైనది నీ జీవితంలో ఏది కూడా లేనప్పుడు నీ జీవితంలో అది దేనికి కారణమో తెలుసా? పరిశుద్ధ లేఖనాల్లో రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం ఆఖరి భాగంలో రాయబడింది, విశ్వాసం మూలము కానిదేదో అది పాపం. ఎంత భయంకరం అండి! ఇదివరకే పాపము నుండి శాపము నుండి మనం విమోచించబడి యేసు రక్తంతో కడగబడి బాప్తిసం తీసుకొని దేవునికి సాక్షులుగా జీవిస్తూ సాగిపోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఈ యొక్క క్రైస్తవ మార్గంలో లేదా యేసుక్రీస్తు అనబడినటువంటి మార్గంలో నడుస్తున్న మన జీవితాల్లో విశ్వాసం మూలము ఒకవేళ కానిదేదో అంటే నీ జీవితంలో విశ్వాసం మూలముగా నువ్వు పొందుకోకపోతే లేదా విశ్వాసం కలిగి ఉండకపోతే, విశ్వాసం ద్వారా నీవు దేవుని సన్నిధిలో ఎదురు చూడకపోతే అవన్నీ కూడా ఏ జాబితాలోకి వస్తాయి తెలుసా? అది పాపం అంట. ఎంత భయంకరమైనటువంటి విషయం అండి! కాబట్టి ఉదయకాల సమయంలో పాపం అంటే ఏదేదో అనుకుంటాం. వాస్తవంగా అవన్నీ కూడా పాపాలే. లోకమంతా పాపంతో నిండిపోయి ఉంది. అయితే మనం గ్రహించలేనటువంటి పాపం ఏంటో తెలుసా? విశ్వాసం మూలము కానిదేదో అది పాపం. జాగ్రత్త. నీ జీవితంలో విశ్వాసం కోల్పోయావేమో. క్రైస్తవుని చెప్పుకొని విశ్వాసమే లేకపోతే నీ జీవితంలో అది పాపంగా మారుతుంది. కాబట్టి ఈరోజే, ప్రభువా నిండైన విశ్వాసంతో నన్ను నింపు ప్రభువా. ఇంతవరకు నా జీవితంలో విశ్వాసంలో సన్నగిల్లాను, విశ్వాసమే లేకుండా జీవించాను, నన్ను క్షమించు ప్రభువా. ఇక మీదట ఆ పాపము నేను చేయను, విశ్వాసంతో నన్ను నడిపించు ప్రభువుని ప్రార్థించు. దేవుడు నీ జీవితంలో, కుటుంబ జీవితంలో, బిడ్డల జీవితంలో, సంఘ పరిచర్యలో, లేకుంటే సువార్త పరిచర్యలో, వ్యాపారంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆ పాపాన్ని మన జీవితంలో నుండి తొలగించుకుందాం. మంచి విశ్వాస వీరులుగా సాగిపోయి దేవుని సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబడదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు. విశ్వాసం మూలము కానిదేదో అది పాపం. అవును ప్రభువా, అవిశ్వాసంలో ఎవరైతే ఉన్నారో, అవిశ్వాసంలో ఎవరైతే నడుస్తున్నారో, అవిశ్వాసపు ఆలోచనలు ఎవరికైతే ఉందో ప్రభువా, వారిని ఈ ఉదయకాల సమయంలో ఒకసారి గమనించి గుర్తించి వారి అవిశ్వాసమును తొలగించి ఇక మీదట విశ్వాసులుగా సాగిపోయే కృప దయచేసి ప్రభువా, విశ్వాస మూలము కానిది పాపం, ఆ పాపం మాకొద్దు. ఆ పాపం నుండి తప్పించి విడిపించి నూతన కార్యాలు జరిగించి నిండైన విశ్వాసంతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.